ఎస్ఎల్బిసి టన్నెల్లో సహాయక చర్యల గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఇప్పటి వరకు కూడా లోపల నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు. దాదాపుగా 48 గంటలు గడిచినప్పటికీ కూడా 8 మంది కార్మికులు మాత్రమే లోపలే చిక్కుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ టన్నెల్కు సంబంధించి అయితే పూర్తి గ్రౌండ్ రిపోర్ట్లు అయితే ఒకసారి చూద్దాం. ప్రస్తుతానికి మనం ఏదైతే టన్నెల్కు సంబంధించి ప్రధానంగా యూజ్ చేసే సెగ్మెంట్స్ దగ్గర అయితే ఉన్నాం. ఈ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెగ్మెంట్స్కి సంబంధించి ఈ సెగ్మెంట్స్ అన్నీ కూడా మనకి టన్నెల్ను ముందుగా ఏదైతే బోరింగ్ మిషన్ తవ్విన తర్వాత దాని తర్వాత ఈ సెగ్మెంట్స్ని అయితే కూడా అమరుస్తారు ఒకదానికొకటి. ఈ విధంగా రౌండ్లో టన్నెల్కు సంబంధించిన ఈ సెగ్మెంట్స్ని అయితే అమరుస్తారు. ఈ సెగ్మెంట్సే ప్రధానంగా ఈ టన్నెల్కి అనేది ఉపయోగపడతాయి. ఈ సెగ్మెంట్స్కు సంబంధించి ఏదైతే 14 కిలోమీటర్ దగ్గర ఈ సెగ్మెంట్స్కి సంబంధించి రింగులను వేసి సెగ్మెంట్స్ని అయితే పెట్టిన తర్వాత కూడా అక్కడ ఈ సెగ్మెంట్స్కి సంబంధించి మీది నుంచి ఒక్కసారిగా కూడా అక్కడ లీకేజ్ అనేది ఏర్పడింది. ఈ లీకేజ్ ఏర్పడిన తర్వాత దాదాపుగా ఒక సెగ్మెంట్ ఇంత చాలా వరకు కూడా ఉంటుంది. ఈ సెగ్మెంట్ అంతా కూడా ఒక్కసారిగా ముందుగా వాటర్ లీకేజ్ తర్వాత ఒకటి కింద పడడం, దాని తర్వాత పైనుంచి ఇంకా కొద్దిమేర వాటర్ రావడం, ఇలా పూర్తిగా వాటర్ రావడంతో సెగ్మెంట్స్ అన్నీ కూడా 14 కిలోమీటర్స్ దగ్గర మీది నుంచి ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఈ సెగ్మెంట్స్ కుప్పకూలిపోవడంతోనే మీ నుంచి వాటరు బురద కూడా వచ్చిన ఈ సెగ్మెంట్స్ కీలకంగా ఉన్న నేపథ్యంలో సెగ్మెంట్స్ అన్నీ కూడా అక్కడ కూలిపోవడంతో 14 కిలోమీటర్ దగ్గర బురద నీరు అయితే కిందికి రావడం జరిగింది. ఇలాగే కిందికి రావడంతో నీరంతా కూడా వచ్చింది. ఏదైతే 14 కిలోమీటర్ దగ్గర కార్మికులు ఉన్నారో కార్మికులంతా కూడా 14 కిలోమీటర్ ముందుకు కూడా వాళ్ళు టన్నెల్ బోరింగ్ వేసుకుంటూ వెళ్తున్నారు. బోరింగ్కు సంబంధించి అవతల బాగానే ఉన్న తర్వాత ఈ టన్నెల్ బోరింగ్కి సంబంధించి మధ్యలో అయితే అదంతా కుప్పకూలిపోవడంతో వాళ్ళు అటువైపుగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ దాదాపుగా 150 మీటర్ల వరకు పొడవు ఉంటుంది. ఆ టన్నెల్ బోరింగ్ మిషన్కి సంబంధించి ఒకవేళ వాళ్ళు టన్నెల్ బోరింగ్ మిషన్కి అవతల వైపు ఉంటే మాత్రం ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ మధ్యలో 20 మీటర్ల గ్యాప్ అయితే కనిపిస్తుంది. 20 మీటర్ల గ్యాప్కి సంబంధించి 20 మీటర్ల గ్యాప్లో వాళ్ళకు వేళ ఉంటే వాళ్ళకు ఇక్కడి నుంచి మనము ఏ విధమైన బ్లోయర్ ద్వారా మనం చూస్తున్నాము. బ్లోయర్కు సంబంధించి మనం అక్కడ చూస్తున్నాం, విజువల్స్లో అయితే చూస్తున్నాము. బ్లోయర్ ఏదైతే ఉందో ఈ బ్లోయర్కు సంబంధించి ఇది టన్నెల్కు ఎంట్రెన్స్లో బ్లోయర్ని ఏర్పాటు చేస్తారు. ఈ టన్నెల్కి సంబంధించి ఎంట్రెన్స్లో ఉన్న బ్లోయర్ అంతా కూడా బయట నుండి వచ్చే మొత్తం ఆక్సిజన్ అంతా ఏదైతే గాలినంతా కూడా తీసుకొని ఇది లోపలి నుండి దాదాపుగా 13.5 కిలోమీటర్ల వరకు కూడా ఈ టన్నెల్కు సంబంధించిన ఈ బ్లోయర్ అయితే ఆక్సిజన్ బ్లోయర్ అయితే ఉంటుంది. అక్కడికి ఇది ఒక్కసారిగా ఆక్సిజన్ అయితే ఏదైతే గాలినైతే ఒకేసారిగా లోపలికి వదులుతుంది. అక్కడ ఉన్న మరమ్మతులు చేసే కానీ అక్కడ నుంచి టన్నెల్ బోరింగ్ దగ్గర వర్క్ చేసే సిబ్బందికి సంబంధించి బయట ఎలాగున్నారో అదే విధంగా కూడా లోపల ఆక్సిజన్ అందుతుంది. అదే గాలి తిరిగి బ్యాక్ రావడంతో టన్నెల్ మొత్తం అంతా కూడా ఆక్సిజన్ అనేది అందుతుంది. ఆ టన్నెల్కి సంబంధించి బ్లోయర్ ఏదైతే ఉందో అది ప్రధానంగా ఈ టన్నెల్ వర్క్లో ఉపయోగిస్తారు. ఈ టన్నెల్ బ్లోయర్ నుంచే అక్కడ ఉన్న కార్మికులకు టన్నెల్ లోపలికి వెళ్ళి వచ్చే వాళ్ళందరికీ ఆక్సిజన్ అనేది సరఫరా అవుతుంది. టన్నెల్ కెనాల్ ఉందో ఎడమగట్టు కాలువ దీన్ని అప్పటి ముఖ్యమంత్రి ఎవరైతే 2005లో అప్పటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అయితే ఈ టన్నెల్ పనులను అయితే ప్రారంభించారు. ఈ టన్నెల్ను ప్రధానంగా 43.5 కిలోమీటర్ల మేర కూడా టన్నెల్ని అయితే ఏర్పాటు చేశారు. ప్రధాన గుండం వచ్చేసి ఈ నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం దోమలపెంటల దగ్గర అయితే ఇది ప్రధాన టన్నెల్కి సంబంధించి ప్రధాన ద్వారం. स्त्री को बोला था रिसेट करने के लिए जाना पड़ेगा।